హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు డీ కామర్స్ క్లాసెస్. సో మనం లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము బిజినెస్ లాకి ఇంట్రడక్షన్ తెలుసుకున్నాము. లా అంటే ఏంటి, నేషనల్ లా, ఇంటర్నేషనల్ లా, సివిల్ లా, క్రిమినల్ లా. సో ఇవన్నీ తెలుసుకున్నాం కదా. సో ఏమేమి యాక్ట్స్ చదువుకోబోతున్నాం మనం బిజినెస్ లాలో, ఇవన్నిటి గురించి డిస్కస్ చేశాం. సో ఇప్పుడు మనము యాక్చువల్ చాప్టర్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఈ వీడియోలో వచ్చేసి మనము లా ఆఫ్ కాంట్రాక్ట్ గురించి, కాంట్రాక్ట్ అంటే ఏంటి, అండ్ తర్వాతకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ గురించి కొంచెం ఇంట్రడక్షన్, అండ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, సో ఇదంతా మనము డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్ నౌ. సో ఫస్ట్ వచ్చేసి మనము లా ఆఫ్ కాంట్రాక్ట్ గురించి తెలుసుకోవాలి. సో లా ఆఫ్ కాంట్రాక్ట్ అనేది ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద లా which contains rules and regulations related to the contract and procedures to make it valid or invalid. It also consists of punishment when an agreement is not fulfilled. So లా ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అని అంటే, లైక్ ఈ లాలో కాంట్రాక్ట్స్ రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఈ లాలో ఉంటాయి అన్నమాట. లా ఆఫ్ కాంట్రాక్ట్లో మనకి కాంట్రాక్ట్స్ ఎలా చేయాలి, కాంట్రాక్ట్స్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతాయి, కాంట్రాక్ట్స్ ఏమేమి ఎలిమెంట్స్ ఉంటే వ్యాలిడ్ అవుతాయి, ఏమేమి ఎలిమెంట్స్ లేకపోతే ఇన్వాలిడ్ అవుతాయి. ఓకే, కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక కాంట్రాక్ట్లో మనం ఇచ్చిన ప్రామిస్ని, అగ్రిమెంట్ని ఫుల్ఫిల్ చేయకపోతే పనిష్మెంట్స్ ఏంటి, అన్నీ కూడా మనకి లా ఆఫ్ కాంట్రాక్ట్లో ఉంటాయన్నమాట. సో ఇట్ సపోర్ట్ ఆర్ అప్హెల్డ్ అన్ అగ్రిమెంట్ అంటిల్ ఇట్ డజంట్ ఇన్ఫ్రింజ్ అంటే వైలేట్ ద ప్రొవిజన్స్ రూల్స్ ఆఫ్ ద లా. సో మనకి ఎప్పటివరకు అయితే లా ఆఫ్ కాంట్రాక్ట్ అనేది మనకి ఎప్పటివరకు సపోర్ట్ చేస్తుంది అని అంటే, మనము ఆ లాలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటినీ ఫాలో చేస్తున్నంత వరకు మనకి సపోర్ట్ చేస్తుంది. ఆ లాలో మనం ఎప్పుడైతే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో చేయమో అప్పుడు మనకి సపోర్ట్ చేయదు. ఎందుకనంటే లైక్ మనం లా రిలేటెడ్ చేయలేదు కదా, సో మనకు అప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. సో మనము ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అయినంత వరకు లా మనకి సపోర్ట్ చేస్తుంది అని చెప్పొచ్చు. లా ఆఫ్ కాంట్రాక్ట్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పొచ్చు. ఇట్ డజంట్ కన్సిస్ట్ మోర్ రైట్స్ అండ్ డ్యూటీస్ బట్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్రిన్సిపల్స్. సో మనకి వేరే వేరే యాక్ట్స్, వేరే వేరే లాస్ లాగా మనకి కాంట్రాక్ట్ లా ఆఫ్ కాంట్రాక్ట్లో మనకి చాలా రైట్స్, చాలా మరి నెక్స్ట్ డ్యూటీస్ ఇవన్నీ ఏమి ఉండవు. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 రైట్స్. సో ఓన్లీ 2 రైట్స్ మాత్రమే మనకి ఇందులో మనం డిస్కస్ చేస్తామన్నమాట. సో లా ఆఫ్ కాంట్రాక్ట్లో సో ఫస్ట్ వచ్చేసి రైట్స్ ఆఫ్ పర్సనమ్. సో రైట్స్ ఆఫ్ పర్సనమ్ అంటే ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో 2 రైట్స్, రైట్స్ ఆఫ్ పర్సనమ్, రైట్స్ ఆఫ్ రెమ్. రైట్స్ ఆఫ్ పర్సనమ్, రైట్స్ ఆఫ్ రెమ్. సో రైట్స్ ఆఫ్ పర్సనమ్ అంటే ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. ద రైట్స్ విచ్ కెన్ బి ఎంజాయ్డ్ అగెయిన్స్ట్ ద పర్టిక్యులర్ పర్సన్ ఆర్ కాల్డ్ రైట్స్ ఆఫ్ పర్సనమ్. సో ఓన్లీ అగెయిన్స్ట్ ఏ పర్టిక్యులర్ పర్సన్ మనకి ఆ రైట్ ఉంటే దాన్ని రైట్స్ ఆఫ్ పర్సనమ్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మిస్టర్ ఏ గివ్స్ మనీ టు మిస్టర్ బి. సో ఏం చేశాడు, బీకి కొంచెం మనీ అప్పుగా ఇచ్చాడు. సో ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి అది కలెక్ట్ చేసుకోవచ్చు, బి దగ్గర నుంచి మాత్రమే కలెక్ట్ చేసుకోవచ్చు. అంతేగాని హోల్ వరల్డ్ని నేను వానికి అప్పిచ్చాను, మీరు అందరూ కలిసి నాకు రీపే చేయండి అని అనగలుగుతాడా? అనలేదు. కాబట్టి ఆ పర్టికులర్ పర్సన్ పైననే ఆ రైట్ ఉంటుంది అడగనీకి. కాబట్టి సో దట్ ఈస్ రైట్స్ ఆఫ్ పర్సనమ్. నెక్స్ట్ రైట్స్ ఆఫ్ రెమ్. సో రైట్స్ ఆఫ్ రెమ్. సో ద రైట్స్ విచ్ కెన్ బి ఎంజాయ్డ్ అగెయిన్స్ట్ ద హోల్ వరల్డ్ ఆర్ కాల్డ్ రైట్స్ ఆఫ్ రెమ్. సో ఏ రైట్ అయితే మనకి అగెయిన్స్ట్ ద హోల్ వరల్డ్ పైన మనకి ఆ రైట్ ఉంటుందో దాన్ని మనం రైట్స్ ఆఫ్ రెమ్ అంటాం అనమాట. సో ఏంటో, ఫర్ ఎగ్జాంపుల్, మిస్టర్ ఏ హ్యాస్ సమ్ ల్యాండ్. సో ఏకి కొంచెం ల్యాండ్ ఉంది. సో కొంచెం ల్యాండ్ నువ్వు కొనుక్కున్నావు, నువ్వు ఏ పర్సన్ అనుకుందాం. సో కొంచెం ల్యాండ్ కొనుక్కున్నావు. సో నువ్వు అగెయిన్స్ట్ ద హోల్ వరల్డ్ నువ్వు ఈ ల్యాండ్ నాది, నో వన్ షుడ్ కమ్ ఇన్ టు దిస్ ల్యాండ్ అని చెప్పొచ్చు కదా. సో అందుకనే అగెయిన్స్ట్ ద హోల్ వరల్డ్ నీకు ఆ రైట్ ఉంది కాబట్టి సో దట్ ఈస్ రైట్ ఆఫ్ రెమ్. I hope you understand. So this is all about the law of contract. So law of contract అని అంటే మనకి కాంట్రాక్ట్ రిలేటెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది, ఎప్పుడు ఇన్వాలిడ్ అవుతుంది, సో ఫుల్ఫిల్ చేయకపోతే పనిష్మెంట్ ఏంటి కాంట్రాక్ట్ని అని మనకి లా ఆఫ్ కాంట్రాక్ట్లో ఉంటుంది అనమాట. సో ఇందులో మనకి 2 రైట్స్ ఉంటాయి, దట్ ఈస్ రైట్స్ ఆఫ్ పర్సనమ్ అండ్ రైట్స్ ఆఫ్ రెమ్. సో రైట్స్ ఆఫ్ పర్సనమ్ అని అంటే లైక్ అగెయిన్స్ట్ ఓన్లీ సింగిల్ పర్సన్ యూ విల్ హ్యావ్ దట్ రైట్, అండ్ రైట్స్ ఆఫ్ రెమ్ అంటే అగెయిన్స్ట్ హోల్ వరల్డ్ యూ విల్ హ్యావ్ దట్ రైట్. I hope that you understand. So this is about the introduction of law of contracts.
సో ఇప్పుడు మనము నెక్స్ట్ డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చేసి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో లుక్ ఎట్ ద స్క్రీన్. ఇట్ కంటైన్స్ ద లాస్ రిలేటెడ్ టు ద కాంట్రాక్ట్స్ ఇన్ ఇండియా. సో లాస్ అని అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కదా. సో ఆ రెగ్యులేషన్స్ ఏం గురించి, కాంట్రాక్ట్స్ గురించి, ఎలా ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు వ్యాలిడ్ ఎప్పుడు ఇన్వాలిడ్, సో ఇదంతా మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కాబట్టి రిలేటెడ్ టు ఇండియా అనమాట. సో ఇట్ కెమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 1st September 1872. సో 1872 1st Septemberలో ఇది మనకి ఫోర్స్లోకి వచ్చిందనమాట. ఇట్ ఈస్ అప్లికబుల్ టు హోల్ ఇండియా ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈ యాక్ట్ అనేది ఫస్ట్లో ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ తప్పితే హోల్ ఇండియాకి అప్లికబుల్ అయ్యేది. కానీ తర్వాత 2019లో కొన్ని చేంజెస్ అమెండ్మెంట్స్ చేయడం వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా ఇప్పుడు అప్లికబుల్ అవుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద ఇంట్రడక్షన్, సింపుల్ కదా. సో నెక్స్ట్ ఈ యాక్ట్లో ఏముంటుందో మనం ఇప్పుడు చూద్దాం. దిస్ యాక్ట్ హ్యాస్ 266 సెక్షన్స్ అండ్ డివైడెడ్ ఇంటూ 4 గ్రూప్స్. సో 266 సెక్షన్స్ ఉంటాయి మనకి ఈ యాక్ట్లో, అండ్ వీటిని 4 గ్రూప్స్గా మనం డివైడ్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఆఫ్ కాంట్రాక్ట్. సో జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఆఫ్ కాంట్రాక్ట్, సో లా ఆఫ్ కాంట్రాక్ట్స్ రిలేటెడ్ జనరల్ ప్రిన్సిపల్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ మనకి సెక్షన్ 1 నుంచి సెక్షన్ 75 వరకు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కాంట్రాక్ట్స్ రిలేటింగ్ టు ద సేల్ ఆఫ్ గూడ్స్. సో సేల్ ఆఫ్ గూడ్స్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ ఎలా చేస్తారు, అదంతా ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అని మనకి సెక్షన్ 76 నుంచి సెక్షన్ 124 వరకు ఉంటాయన్నమాట. స్పెషల్ కైండ్స్ ఆఫ్ యాక్ట్ అండ్ లైక్ ఇప్పుడు మనకి స్పెషల్ కైండ్స్ ఆఫ్ యాక్ట్స్ ఉంటాయన్నమాట, లైక్ ఇండిమ్నిటీ, గ్యారంటీ, బెయిల్మెంట్, ప్లెడ్జ్. సో ఇవన్నీ మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాము. సో ఇది మనకి సెక్షన్ 125 నుంచి సెక్షన్ 238 వరకు ఉంటాయన్నమాట. నెక్స్ట్ కాంట్రాక్ట్స్ రిలేటింగ్ టు ద పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ ఎలా ఎంటర్ అవుతారు, సో అదంతా ఏముంటుంది, సో కొన్ని మనం తెలుసుకుంటాం అనమాట. సో ఇది మనకి 239 సెక్షన్ నుంచి 266 సెక్షన్ వరకు మనకి పార్ట్నర్షిప్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ గురించి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి సెకండ్ సెక్షన్ కాంట్రాక్ట్స్ రిలేటింగ్ టు ద సేల్ ఆఫ్ గూడ్స్, ఇక్కడ స్టార్ మార్క్ ఉంది. అండ్ కాంట్రాక్ట్స్ రిలేటింగ్ టు ద పార్ట్నర్షిప్, ఇక్కడ ఒక స్టార్ మార్క్ ఉంది కదా. సో ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నవి అంటే ఈ 2 సీరియల్ నెంబర్ 2 సీరియల్ నెంబర్ 4 ఇక్కడ వేసాను కదా. సో ఈ 2 గ్రూప్స్లో ఉన్న సెక్షన్స్, దీస్ మార్క్ సెక్షన్స్ రిపెల్డ్ అంటే క్యాన్సల్ చేశారు ఈ సెక్షన్స్ని ఫ్రమ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 నుంచి ఈ సెక్షన్స్ని అంటే లైక్ 76 to 124 సెక్షన్, 139 to 166 సెక్షన్స్ని క్యాన్సల్ చేసి అండ్ 2 న్యూ యాక్ట్స్ వర్ ఎనాక్టెడ్ ఫర్ ద సేమ్. సో ఈ 2 సెక్షన్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్నే మళ్ళీ న్యూ యాక్ట్స్ రూపంలో తీసుకొచ్చారనమాట. 76 నుంచి 124 వరకు ఉన్న సెక్షన్స్ ఉంటాయి కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. దిస్ ఇస్ రిలేటెడ్ టు సేల్ ఆఫ్ గూడ్స్. సో దానికి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అని తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ ఇంకొక యాక్ట్ వచ్చేసి మనకి కాంట్రాక్ట్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ రిలేటెడ్ ఉంటుంది కదా. ఈ సెక్షన్స్ని క్యాన్సిల్ చేసేసి దానికి బదులు పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 1932ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మనకి ఈ రెండింటిని క్యాన్సిల్ చేసి ఈ 2 యాక్ట్స్ తీసుకొచ్చారనమాట. సో సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అండ్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో నౌ ఇప్పుడు మనం ఏం చదువుతామంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఇన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సో 1 to 75 సెక్షన్స్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఆఫ్ కాంట్రాక్ట్స్ గురించి, అండ్ 124 to 238 సెక్షన్స్ స్పెషల్ కైండ్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ గురించి we will be discussing. So this is all about the introduction of Indian Contract Act. So I hope that you are clear with the concept of law of contract. So law of contract అంటే ఏంటి, అండ్ తర్వాతకి లైక్ రైట్స్ ఆఫ్ పర్సన్ అంటే ఏంటి, అండ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అందులో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఏవేవి క్యాన్సిల్ చేశారు, అండ్ ఏమేమి యాక్ట్స్ పాస్ చేశారు. సో ఇవన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. సో వీడియో లెందీ అవుతుంది కాబట్టి సో మనము కాంట్రాక్ట్ అంటే ఏంటి అండ్ ఎలా ఫామ్ అవుతుంది కాంట్రాక్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.